నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కడపలో శ్రీరామ మహాశోభయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే నేను చూసుకుంటే ఇంతమంది జనాలు వస్తారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. దారి పొడవునా మనం చూసుకుంటే దాదాపు 2-3 కిలోమీటర్లు అయితే జనాలు ఉన్నారనమాట. చిన్న పిల్లల కానించి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళ దగ్గర నుంచి ఆఖరికి చూసుకుంటే చాలామంది వికలాంగులు కూడా అయితే ఈ యొక్క మహాశోభయాత్రలో పాల్గొనడం జరిగింది. చూడండి, కడప ప్రస్తుతం ఒక మినీ కుంభమేళ అంటారు కదా, ప్రస్తుతం మహాకుంభమేళ ప్రయాగరాజులో జరుగుతూ ఉంది. అటువంటి మినీ కుంభమేళ ఈరోజు కడపలో అయితే జరిగింది. వేల మంది అయితే రోడ్ల మీదకి వచ్చి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ కడప మొత్తం హోరెత్తించారన్నమాట. జై శ్రీరామ్ జై భారత్ మాతాకి అంటూ యువకులు కానీ ముసలి వాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే కానీ వచ్చినారంటే కానీ జై శ్రీరామ్ అంటూ ఈ యొక్క మహాశోభయాత్రలో అయితే పాల్గొనడం జరిగింది. జనం చూడండి, మున్సిపల్ గ్రౌండ్ ఉంది కదా, ఈ యొక్క మున్సిపల్ గ్రౌండ్ నుంచి వస్తూనే ఉన్నారనమాట. వాళ్ళు బయటికి వచ్చేదానికే దాదాపు నాకు చూసుకుంటే ఒక అర్ధ గంట టైం అయితే పట్టింది. ఇంకా ఇక్కడి నుంచి చూసుకుంటే అప్సరాలు దాటుకొని మనము దాదాపు ఎన్జిఓ కాలనీ వరకు అయితే జనాలు ఉన్నారన్నమాట. అంతమంది జనాలు అయితే రావడం జరిగింది. ఒక పక్క కేరళ వాయిద్యాలు కానీ చెక్క భజన కానీ అలాగే హనుమంతుడు అలాగే శ్రీరాముడు సీతాదేవితో నాటకాలు కానీ డీజే కానీ డ్యాన్సులు కానీ వేసుకుంటా జై శ్రీరామ్ అంటూ శ్రీరాముడి మహాశోభయాత్రలో వేల మంది భక్తులైతే పాల్గొనడం జరిగింది. అలాగే ఎవరైనా మీరు కడప నుంచి ఈ యొక్క మహాశోభయాత్రలో పాల్గొని ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే హిందువుల్లో కూడా ఇంత చైతన్యం ఉంది, మేమంతా కలిసికట్టుగా ఐకమత్యంగా ఉన్నాము, కులాలకు అతీతంగా మేమంతా హిందువులం భారతీయులమని చెప్పేసి ప్రపంచానికైతే చాటి చెప్పడం జరిగింది. అలాగే కడపలో మనం చూసుకుంటే మత సామరస్యం చాలా గొప్పదన్నమాట. అలాగే కడపలో ముస్లింలు కూడా ఎక్కువ ఉంటారు. ముస్లింలు కూడా ఈ యొక్క శ్రీరాముడి మహాశోభయాత్రలో పాల్గొనడం జరిగింది. చాలామంది నేను జెండాలు పట్టుకున్నప్పుడు కూడా ముస్లింలు జెండాలు పట్టుకొని ఊపడం జరిగింది. అలాగే ఈ యొక్క మహాశోభయాత్రలో వాళ్ళు కూడా అయితే సహకరించడం జరిగింది. అలాగే కులాలు మతాలకు అతీతంగా ఈ యొక్క శోభయాత్ర అయితే జరిగిందన్నమాట. జనాలు వస్తూనే ఉన్నారు, పైన డ్రోన్లు కూడా ఎగరవేస్తూ ఉన్నారు. అలాగే జెండాలు పట్టుకుంటే వాళ్ళు జెండాలు, అలాగే దారి పొడవునా మనం చూసుకుంటే వాటర్ బాటిల్స్ కానీ అక్కడ చూడండి కేరళ వాయిద్యాలతో అయితే వాయిస్తూ ఉన్నారు. సౌండ్ పెడితే కానీ మొత్తం డీజే పెట్టున్నారు. సినిమా పాటలు అవన్నీ వస్తూ ఉన్నాయి కాబట్టి నేనైతే పెట్టలేదన్నమాట, మళ్ళీ కాపీరైట్ పడుతుందని చెప్పేసి. అలాగే జనాలు ఇంత పెద్ద ఎత్తున ఇదే నేను మొదటిసారి అయితే చూడడం. గతసారి కూడా వచ్చారు కానీ అంతకంటే ఎక్కువ మంది ఈసారి అయితే రావడం జరిగింది. జనాలు ఎక్కడా కూడా భక్తి పారవశ్యంతో చాలా క్రమశిక్షణగా అయితే ఈ యొక్క శోభయాత్రలో పాల్గొనడం జరిగింది. ఇది వచ్చేసి టీటీడీ కళ్యాణ మండపం ఉంది కదా, దాని ఎదురుగా అయితే ఇక్కడ కేరళ వాయిద్యాలు అయితే వాళ్ళు కొడుతూ ఉన్నారనమాట. జనాలు కూడా చూడండి మొత్తం అయితే ఆ పక్క రోడ్డులో ఉన్నారు, ఈ పక్క రోడ్డులో ఉన్నారు. కడపలో కూడా అయితే ట్రాఫిక్ ఆంక్షలు పెట్టడం జరిగింది. బస్సులు అయితే లోపలికి రానిలేదు. చిన్న చౌక్ పాత బైపాస్ శ్మశానం ఉంది కదా, అక్కడ నుంచి వై జంక్షన్ మీద అయితే పంపించడం జరిగింది. అలాగే వీళ్ళు వాయిద్యాలు అయితే చాలా స్పీడ్గా అక్కడ ఉండేవారిని ఉత్సాహపరిచేందుకైతే వేగంగా అయితే భలే కొట్టారన్నమాట. కాకపోతే ఆ సౌండ్ మీకు వినిపించలేకపోయాను. అలా కొట్టుకుంటూ చాలామంది అయితే చూడండి జనాలు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు దేవుడైతే టర్నింగ్ తిరిగి వస్తూ ఉన్నాడు, చూడండి మనకు ఎదురుగా కనపడుతూ ఉన్నాడు శ్రీరాముడు. చుట్టుపక్కల ఆడవాళ్ళు కానీ అలాగే చిన్న చిన్న పిల్లలు కానీ ఎవరు కూడా అయితే వెనక్కి తగ్గకుండా, ఒక పక్క ఎండ అయితే ఎక్కువ కాస్తూ ఉంది, ఎండను సైతం కూడా లెక్క చేయకుండా వేల మంది భక్త జనాలు అయితే అక్కడికి రావడం జరిగింది. అలాగే పోలీసు వారు కానీ అలాగే ప్రత్యేక బలగాలు కానీ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా అయితే వాళ్ళైతే పూర్తిగా అయితే భద్రతను అయితే చూసుకుంటూ ఉన్నారు. అలాగే దారి పొడవునా చూసుకుంటే భక్తులకు వాటర్ ప్యాకెట్లు కానీ లడ్లు కానీ పులిహోర కానీ అలాగే మజ్జిగ కానీ అలాగే ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్వచ్ఛందంగా వచ్చి అయితే ఇస్తూ ఉన్నారు. పలానా వాళ్ళు అనేది లేకుండా ఎవరైతే అంగళ్ళు ఉన్నారనుకోండి కూల్ డ్రింక్ షాపుల్లో అయితే మజ్జిగ వాటర్ ప్యాకెట్లు అలాగే ప్రసాదాలు అవన్నీ పెడుతూ ఉన్నారన్నమాట. ఎవరికి స్తోమతకు తగ్గట్టు వాళ్ళైతే వచ్చిన భక్తులకు వాటర్ ప్యాకెట్లు కానీ వాటర్ బాటిల్స్ కానీ అవన్నీ అయితే పెడుతూ ఉన్నారు. భోజనాలు వచ్చేసి కడప ఆర్టీసీ బస్టాండ్ దగ్గర పెట్టారు. అలాగే
మన కోఆపరేటివ్ కాలనీలో పుట్టదారితోనే కొద్దిగా ముందుకు వస్తారు కదా, అక్కడ కూడా పెట్టారనమాట. చూడండి, శ్రీరాముడు అలా వస్తూ ఉంటే కానీ కడప మొత్తం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదాలతో హోరెత్తిపోయిందనమాట. చాలామంది చూడండి అలా పైన నిలబడుకొని ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు, వీడియోలు తీసుకునే వాళ్ళు వీడియోలు. అలాగే పోలీసులు అయితే అక్కడ మొత్తం తాడు కట్టేశారనమాట. ఎందుకంటే దేవుడి దగ్గరికి ముందుకు రాకుండా, చుచ్చుకుని రాకుండా ముందు జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరిగింది. అలాగే తిరుపతిలో కూడా తొక్కిసలాట జరిగింది కదా, అటువంటి సంఘటన జరగకూడదని చెప్పేసి పోలీసు వాళ్ళు చాలా పకడ్బందీగా అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే అయోధ్య ఐక్య వేదిక సభ్యులు కూడా అక్కడైతే ఉండడం జరిగింది. చూడండి, నేను ఇక్కడ ఉండేసి వెనక పక్క నుంచి దేవుడిని అయితే చూపిస్తూ ఉన్నాను. నిజంగా వేల మంది అయితే వచ్చినారనమాట. అలాగే మనం చూసుకుంటే కట్టెకు గట్టి రాకెట్లు వదిలారు కదా, అయితే ఇప్పుడు వస్తుంది. ఆ యొక్క వీడియో అయితే చూడండి. నాకు తెలిసి దాదాపు ఒక 100 రాకెట్లు అయితే వదిలింటారనమాట. అలాగే 5-6 మంది కలిసి రాకెట్లు అయితే వదులుతూ ఉన్నారు. అలాగే ఉన్నట్లుండి జెండాలు పంచేందుకు ఒక టాటా వ్యాన్ ఏసీ అయితే రావడం జరిగింది. అందరికైతే జెండాలు ఇవ్వడం జరిగింది. జెండాలు అయితే ప్రతి ఒక్కరి చేతుల్లో అయితే ఉన్నాయి. ముందుకు వెళితే కానీ అక్కడైతే పంచుతూ ఉన్నారు. అక్కడి నుంచే జెండాలు తీసుకుని ఇలా వస్తూ ఉన్నారనమాట. చూడండి, చిన్న చిన్న బిడ్డలు కూడా అయితే రావడం జరిగింది, ఆడపిల్లలు కానీ. అలాగే ముఖ్యంగా కడపలో పాఠశాలలకు సెలవు ఇవ్వడంతో అయితే అందరూ అయితే ఈ యొక్క శోభయాత్రలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే పాఠశాలలు పెడితే కానీ ఇప్పుడు ఈ యొక్క శోభయాత్ర ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇళ్లకు వెళ్ళాలన్నా తిరిగి రావాలన్నా పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పేసి, అలాగే ఈ యొక్క మహాశోభయాత్ర జయప్రదం కావాలన్నా సరే కానీ మొత్తం ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేశారు. నిజంగా ఈ యొక్క రాముడి విగ్రహం అలా చూస్తూ ఉంటే కానీ ఏదో తెలియని ఉత్సాహం అయితే ప్రతి ఒక్కరిలోనూ ఉందన్నమాట. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదాలతో కడప మొత్తం హోరెత్తిపోయింది. ఒక మినీ కుంభమేళ అంటారు కదా, మినీ కుంభమేళను నేను కడపలోనే కల్లారా అయితే చూడడం జరిగింది. అలాగే చూడండి, దేవుడి దగ్గర చుట్టుపక్కల తాడైతే కట్టారన్నమాట. జనాలు ఎవరు మీద పడకుండా, ఇబ్బందులు ఎవరికి ఉండకూడదని చెప్పేసి చాలా నీటుగా ఏర్పాట్లు చేశారు. అలాగే మనం చూసుకుంటే శోభయాత్ర చాలా నిదానంగా అయితే కొనసాగుతూ ఉంది. ఎందుకంటే వేల మంది జనాలు రావడంతో అయితే మున్సిపల్ గ్రౌండ్ నుంచి అప్సరా హాల్ దగ్గరికి వచ్చేదానికి, శ్రీరాముడి విగ్రహం వచ్చేదానికి దాదాపు 2 గంటల సమయం ఏమో పట్టిందనమాట. 2 గంటల సమయం కంటే ఎక్కువ పట్టింది. అంతమంది జనాలు వచ్చారు. నిదానంగా కదులుతూ ఉందన్నమాట. చూడండి, బ్యాక్ సైడ్ కూడా మీకు జనాలను చూపిస్తాను. ముందు పక్క వెళుతూ ఉన్నా కానీ ఇంకా వెనకాల కూడా జనాలు అయితే ఉన్నారు. అలాగే మేమంతా అయితే అప్సరా హాల్ దగ్గరికి కొద్దిగా ముందుకు వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు శంకరాపురం ఉంది కదా, అక్కడైతే ఈ వీడియో అయితే తీసుకోవడం జరిగింది. చూడండి, మేమంతా జెండాలు పట్టుకొని మాకైతే జెండాలు ఇచ్చారు. ఆ జెండాలతో మేము జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ మేమైతే యాత్రలో అయితే పాల్గొనడం జరిగింది. అలాగే చూడండి, మొత్తం జెండాలన్నీ తీసుకొని నేను కూడా అయితే వెళ్తున్నాను. వెనకలు ఉండే అక్క అడిగిందనమాట. కానీ జెండాలు నేను ఇతరులు వేరే వాళ్ళవి కూడా తీసుకొని నా భుజాన్ని వేసుకొని అయితే తిరుగుతూ ఉన్నాను. వాళ్ళు వచ్చినప్పుడు అడిగితే ఇచ్చేయాలి కదా మనము, కాబట్టి నేనైతే పట్టుకొని తిరిగాను. ఇప్పుడైతే అప్సరా హాల్ దగ్గరికి అయితే వచ్చాము. దేవుడు ఇంకా అక్కడెక్కడో మనకు ఉంది కదా, భారతీ బార్ ఉంది కదా, ఆ సందు ఇంకా వెనక పక్కనే ఉన్నాడు అనమాట. ఇక్కడికి వచ్చేతలకే అప్సరా సర్కిల్ దగ్గరికి డీజే సాంగ్స్ పెట్టినారనమాట. జై శ్రీరామ్ అనే డీజే సాంగ్ ఉంది కదా, రాహుల్ సిప్లిగంజ్ పన్నారు కదా, ఆ పైట అటైతే పెట్టడం జరిగింది. అక్కడ చూడండి జనాలు ఏం డ్యాన్సులు వేస్తున్నారో, పిల్లోళ్ళు అనమాట, అంతా యువకులు డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. నేనైతే ఆ పాట కూడా పెడదామనుకున్నా, కాపీ రైట్ పడుతుందని చెప్పేసి పెట్టలేదు. ఇక్కడ చూడండి, మొత్తం అప్సరా హాల్ సర్కిల్లో ఎక్కడ చూసినా సరే జనాలతో నిండిపోయిందనమాట. అసలు ఇసుకేస్తే రాలనంత జనం అయితే ఉన్నారు. జెండాలు చూడండి ఎన్ని జెండాలు ఉన్నాయో, నిజంగా నేనైతే ఊహించలేదన్నమాట.
కడపలో ఇటువంటి మహాశోభయాత్ర జరుగుతుందని చెప్పేసి నేను ఎక్కడన్నా మనకు పెద్ద పెద్ద సిటీలలో అట్లా జరిగినప్పుడు చూస్తూ ఉంటాను టీవీలలో. మన కడపలో ఎప్పుడైనా ఇలా జరిగితే బాగుంటుంది అనుకున్నాను. గత సంవత్సరం జరిగింది, దానికంటే రెట్టింపు అయితే ఈ సంవత్సరం కూడా జరిగింది. అలాగే కడపలో ఉన్నవారు ఎవరైనా మన వీడియో చూస్తూ ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అలాగే ఇతర దేశాలలో కూడా ఉన్నారు, మన కడప జిల్లా వాసులు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ భారతదేశానికి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా జై శ్రీరామ్ అని అయితే కామెంట్ చేయండి. చూడండి, జనాలు మొత్తం అక్కడ డ్యాన్స్ వేస్తూనే ఉన్నారనమాట. అక్కడైతే డీజే పెట్టారనమాట. ఆ సౌండ్కు మొత్తం ఆ చుట్టుపక్కల అయితే ఉండే జనాలలో ఒక ఉత్సాహం అనమాట. అలాగే మిద్దెల మీదకి ఎక్కి ఆడవాళ్ళు అయితే అక్కడ చూస్తూ ఉన్నారు. చూడండి, మొత్తం ఎక్కడ చూసినా జనసంద్రం అనమాట. కడప ఒక్కసారిగా అయితే కాషాయ రంగులేకి మారిపోయి జై శ్రీరామ్ నినాదాలతో అయితే మొత్తం చూడండి డ్యాన్సులు ఎలా ఇస్తూ ఉన్నారో. చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ కానించి ఎక్కడే కానీ ఏమాత్రం తగ్గకుండా. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ ఇలా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చిన్న చిన్న స్టాల్స్ ఏర్పాటు చేసి వాటర్ బాటిల్స్ కానీ ప్రసాదాలు కానీ మజ్జిగ కానీ ఎవరికి తోచిన సహాయం అయితే వాళ్ళైతే చేయడం జరిగింది. స్వచ్ఛందంగా రావడం జరిగింది, ఎవరు ఇందులో పిలిచలేదు. అలాగే పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఎవరు రాలేదు. కేవలం మనమంతా ఒకటే అని చాటి చెప్పేదానికి వేల మంది, లక్షల మంది, నాకు తెలిసి లక్షల మంది వచ్చి ఉంటారు అనుకుంటున్నా, లక్షల మంది రోడ్లపైకి రావడం జరిగింది. అక్కడ ఏ సెలబ్రిటీ లేదు, ఎవరు అయితే రమ్మని చెప్పి డబ్బులు ఇవ్వలేదు. స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మీరు కడప నుంచి ఈ యొక్క వీడియో చూస్తూ ఉంటే తప్పకుండా వీడియోను షేర్ చేసి లైక్ చేసి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో నేను వస్తూనే ఉంటాను, న్యూస్ చెప్తాను, వ్లాగ్స్ చేస్తాను. మొత్తం అన్ని విషయాలు అయితే మీ దగ్గర పెట్టేందుకు నేను ప్రయత్నం అయితే చేస్తానన్నా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరీ కోరుకుంటూ జై శ్రీరామ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.